హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ఆయన్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అల్లు అర్జున్ని తమ కస్టడీకి తరలించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక బన్నీపై నమోదు చేసిన కేసులు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. అల్లు అర్జున్పై చిక్కడపల్లి పోలీసులు BNS 118, BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 105 అనేది తన ప్రమేయం లేకుండా ఉద్దేశపూర్వకంగా కాకుండా నేరంలో భాగం కావడం అనేది తెలియజేస్తుందని, అలాగే BNS 118 అనేది ఉద్దేశపూర్వకంగానే ఆయుధంతో దాడి చేయడం అనేది తెలియజేస్తుందని తెలుస్తుంది. BNS 118 ప్రకారం నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, లేదంటే యావజ్జీవ కారాగార శిక్షకు కూడా అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు BNS 105 ప్రకారం 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది మెగా ఫ్యామిలీని, మెగా అల్లు అభిమానులను కలవరానికి గురిచేస్తుంది. అంతేకాదు ఈ కేసు బన్నీ భవితవ్యంపై అనుమానాలు రేకెత్తిస్తుంది. మరి వేచి చూడాల్సిందే ముందు ఈ కేసులో ఏం జరుగుతుందో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.